అందరు మ్యూట్ లో పెట్టుకోండి. జయం మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము మీకు దూరస్తులమై ఉండగా తండ్రి, ఈ లోకంలో ఏ మంచితనం లేని వారుగా ప్రభా, మరి పాపులుగా నిత్య శిక్షకు నరకాగ్నికి పాత్రులంగా మేమున్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నశించి నరకానికి పోకుండా నీ ప్రియకుమార్ని ప్రభా మాకు కోసం ఈ లోకానికి పంపించి ఆయన సిలువలో కాచిన రక్తంతో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసి నిర్హేతుకంగా నీతిమంతులుగా తీర్చి తండ్రి అనే యోగ్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా నిత్యము మాకు తోడైన దేవుడిగా ఉంటూ ప్రభా, ముఖ్యంగా ఈ సహవాసం ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు దేవా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సమీపంగా ఉన్న దేవుడు అయినందుకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అనుదినము ప్రభా మరి పాటల ద్వారా నేను మహింపరుస్తూ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రభా మీరు హెచ్చరిస్తున్న హెచ్చరికలు తీసుకొని అనేక పాఠాలు మేము నేర్చుకోవడానికి తండ్రి, మరి ప్రార్థనలో బలపడడానికి, ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని, మంచి సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేకులు చేర్చబడినట్లు వారితో మాట్లాడండి ప్రభా. ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, దూరపరచుకోకుండా ప్రభా సద్వినియోగం చేసుకోవడానికి మాకందరికీ మీరు కృప అనుగ్రహించండి తండ్రి. అంతం వరకు ఏ ఆటంకం లేకుండా నిత్యము దీన్ని కొనసాగించమని మీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు మరి బైబిల్ చదవనంటున్న బిడ్డకు స్పష్టంగా చదవగలటకు కృప అనుగ్రహించండి. పాట పాడనంటున్న బిడ్డ స్వరాన్ని ముట్టండి ప్రభా దేవా. మరి పాట ద్వారా నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహింపరచుటకు, స్తుతించుటకు కృప చూపించండి తండ్రి. మేము కూడా విని ఆనందించుటకు, అందులో పాలు పొందుటకు సహాయపడండి దేవా. మరి వాక్యము చెప్పున ఇంటున్న బిడ్డ స్వరాన్ని ముట్టండి, మీ సిలువ చాటున మరుగుపరచండి, మా ఆశను తీర్చండి ప్రభా. మీరు వినిపించిన ఈ వాక్కుని మేము వినగలుగుటకు వినే చెవులు అనుగ్రహించండి, గ్రహించే మనసు అనుగ్రహించండి, మా జీవితానికి అన్వయించుకోవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా. మరి నశించి ప్రభా మరి నాశనకరమైన గుంటలో జిగుటగల దొంగ ఊపిలో పడి ఉన్న మమ్మల్ని మీరు లేవనెత్తినట్టుగా ప్రభా అనేకుల్ని ప్రభా ఈ దినాన లేవనెత్తమని, వినిపించబడిన సువార్తని ఫలింపచేయమని, వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు మానమనసు పొందినట్లు మీ సహాయం కోరుకుంటూ ఈ సమయం అంతా కూడా తండ్రి మరి మీరు మాతో ఉండండి. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. దీవించండి, మాకు దీవించి ఇవ్వండి ప్రభా. ఆశీర్వదించండి, మీరే మహిమా ఘనత ప్రభావాన్ని పొందండి ప్రభా. ఈ సమయం అంతా మీరు మాతో ఉండమని, ఉపయోగకరంగా సద్వినియోగంగా ప్రభా మా జీవితంలో ఈ సమయాన్ని తీర్చిదిద్దమని ప్రభా ప్రతి విషయాన్ని మీ సన్నిధిలో ప్రభా అప్పగించుకుంటూ, ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో అప్పగించుకుంటూ మా గమనాలు మీ వైపే ఉంచుతూ మా ప్రియరక్షకుడు యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి నిర్మలక్క వచ్చినారు. నిర్మలక్క అక్క అక్క ప్రైజ్ పాడేనా అక్క? పాడండి. ఓకే. కీర్తన పుస్తకం నుంచి 661. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం.
కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవాసము కృమ్మారించు నా పైన నిండుగా ఆత్మవాసము కృమ్మారించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమే చూటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమే చూటకు నీ కృపనను వీడక శాశ్వత కృపగా మార్చెను నీ కృపనను వీడక శాశ్వత కృపగా మార్చెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా థ్యాంక్ యూ జీసస్ అయిపోయిందక్క థ్యాంక్ యూ అక్క. ఉజ్వలాంటి వినిపించిన కదా పాట అవునవునవును. రెగ్యులర్ గా తెలిసిన పాట అయినా కూడా చాలా చాలాకు విన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ ఉజ్వలాంటి అమ్మా 14th చాప్టర్ కదా 15th నిన్న మీరు 13, 14 కలిపి చెప్పినారని ఇంకా 15 చెప్పమన్నా కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము మనము ఈ దినం ధ్యానాంశంకై చదువుకుందాము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును అనగా
దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీమును ఎక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు ఉన్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్ర అఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీము ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షేమెషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నద్ద నుండెను. ఆ సరిహద్దు ఎదుట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబూసీయుల దేశం వరకు అనగా యెరూషలేమునకు వరకు ఎక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ నడుకొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తురనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడుకొప్పు నుండి నెఫ్తోయా నీళ్ల ఊట యొద్ద నుండి ఎఫ్రోను కొండపురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమును బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కేపాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నాతు వైపు వ్యాపించెను. ఉత్తర దిక్కున సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకునెను. అక్కడి నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సెఫెరు. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకొని దానిని కొల్లగొట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవేవనగా కప్సయేలు, ఎదెరు, యాగూరు, కినాదిమోన, అదాదా, కెదెషు, హాసోరు, ఇత్నాను, జీఫు, తెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మొలాద, హసర్గద, హెష్మోను, బెత్పెలెతు, హషర్షు వలు, బెహెర్షబ, కిర్యోత్యాబాల, ఈయే, యజము, ఎల్తోలదు, కెపీలు, హోర్మ, సిగ్లకు, మద్మన్న, పన్సన్న, లెబాయోతు, షిల్హీము, ఆయిను, రిమ్మోను అనునవి.
వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు 29. మైదానములో ఏమనగా ఎష్తాయోలు, జొర్య, అష్ట, జానోహ, ఏన్గన్నీము, తప్పూయ, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, షోకో, అజేక, షరాయిము, అదీతాయిము, గెదెరా, గెదెతోతాయిము అనునవి. వాటి పల్లెలు కూడా 14 పట్టణములు. కెనాను, హదాష, మిగ్దొల్లాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లంహాసు, కిట్లీషు, గెదెరోతు, బెత్తాగోను, షమయ, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతెరు, ఆషాను, ఇష్ట, అష్నానెసీబు, కెయిల, అగ్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని పట్టణములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు, అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతం వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, షోకో, దన్న, కిర్యత్సన్న అను దెబీరు, అనాబు, ఎష్టేమో, అనీము, గోషమహాలోను, గీలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. అరాబు, దూమా, యషాను, యానీము, బెత్తెపూయ, అఫెక, హుమ్త, కిర్యతర్బా అను హెబ్రోను, సియోరు పట్టణం అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మెలు, జీఫు, ఎట్టయజ్రేలు, యొద్దెకాము, జానోహ, కయీను, లిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హోలు, బెత్సూరు, గెదోరు, మారాతు, బెతనోతు, ఎల్తెకోన్ అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారిం అనగా కిర్యత్యబలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఇల్మెలహు, ఏన్గెది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన ఎబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక ఎబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. స్తోత్రం. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. మనక్క అన్న చిన్న ప్రార్థన చేసుకుందాం రా. ప్రభువా స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి నీ సన్నిధికి వచ్చి ఈ విధంగా మేము నీ వాక్యంలో వివరించుకుంటకు మేము తండ్రి, మేము చెప్పిన తండ్రి ఇతరులు వినుటకు, మేము తెలుసుకొనుటకు ఈ యొక్క గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినారు ప్రభా. స్తోత్రం, వందనము తండ్రి. మీరే నాతో మాట్లాడించండి ప్రభా. ఏదైనా తప్పులుంటే క్షమించమని కొద్ది విన్నపంలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యెహోషువ గ్రంథంలో ఇది ఈ బైబిల్ గ్రంథంలో ఇది 6వ పుస్తకము. కొంచెం ఇంట్రడక్షన్ కొంచెం చూసుకుందాం అంతే. కొంతమంది ఏమంటారంటే యెహోషువ గ్రంథకర్త కాదు అని అంటారు కొంతమంది వాదన. అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే యెహోషువ 24:26లో 5:6లో 6:25 వచనాల ఆధారాన్ని బట్టి యెహోషువనే ఇది రాశాడు అని అనవచ్చు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ వాక్యాన్ని వ్రాయించి పెట్టి రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా అన్నాడు అనే మాటను గమనించవచ్చు మనం. ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని సింధూర వృక్షం కింద కూర్చొని ఈ మాటలన్నీ రాశారంట. ఇది క్రీస్తుకు పూర్వం 14వ శతాబ్దంలో రాసిన గ్రంథము. దీంట్లో 24 అధ్యాయాలు ఉన్నాయి. 657 వచనాలు ఉన్నాయి. యెహోషువ అనే పేరుతో బైబిల్లో ఏడుగురు ఉన్నారంట. వారందరిలో గనుడు ఇతడే అని చెప్పవచ్చు. ఇతడి అసలు పేరు హోషియా. అంటే సంఖ్యాకాండము 18:8లో ఎఫ్రాయిము గోత్రమునకు
నూను కుమారుడైన హోషియా. ఈ పేరు మోషే ఏం చేశాడంటే ఆ పేరును యెహోషువ అని మార్చాడు. సంఖ్యాకాండం 13:16లో ఉంది. దేశంలో సంచరించి చూచుటకు మోసే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టెను. యెహోషువ తండ్రి పేరు నూను. యెహోషువ ఐగుప్తులో ఒక బానిసగా పుట్టి కనానును స్వతంత్రించుకోవడానికి మోసే తర్వాత దైవ ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు. ఇతడే వారసుడైనాడు అనమాట. తర్వాత మనము ఆ, ఏ- మోసే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజర్ను నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసినారు. అందరూ వేయలేదు ఇక్కడ. చీట్లు వేసింది ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులు చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధ గోత్రపు వారికి ఆ స్వాస్థ్యాలను పంచిపెట్టినారని 14వ అధ్యాయంలో మనము చూస్తాము. ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క 15వ అధ్యాయంలో 1 నుండి 12వ వచనం వరకు యూదా గోత్రం వారికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి భూభాగాలను అంటే పట్టణాలు పల్లెల గురించి వివరించబడింది. 13వ వచనం నుండి 20వ వచనం వరకు కాలేబీలు హెబ్రోన్ను ఆక్రమించుకోవడము. తర్వాత 21వ వచనం నుండి 63 వరకు యూదా గోత్రంలో వారు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ యొక్క తావుల పేర్లు స్థలాలను మనము చూడవచ్చు అన్నమాట. ఈ యొక్క 15వ అధ్యాయంలో కూడా 12 గోత్రములకు సంబంధించి స్వాస్థ్యంగా పొందినటువంటి ఇది ఎట్లా వచ్చిందంటే చీట్ల ద్వారానే వచ్చింది. ఇక్కడ కూడా చీట్లు వేసినారు. ఎవరికి వచ్చింది? విభజించినటువంటి ప్రదేశాలు వారిలో అంటే యూదా వంశస్థుల గోత్రం వాళ్లకు వారి వారి భూభాగాల వారి సరిహద్దులను ఈ అధ్యాయంలో మనము చూస్తాం. నాకు అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైనా నాకు గోత్రము అంటే చెప్పండి. హిందూ దాంట్లో వేరేగా ఉంది గోత్రం అంటే. మన బైబిల్ గ్రంథంలో గోత్రం గురించి నాకు తెలియదు. కొంచెం ఎవరైనా తర్వాత అంతా అయిపోయిన తర్వాత గోత్రము అంటే ఏదో వివరించండి. ఎక్కువ భాగము యూదా గోత్రంలో దక్షిణ దిశ వైపే దక్షిణ సరిహద్దు వైపే ఇచ్చినటువంటి స్వాస్థ్యం మనం ఇక్కడ చూస్తాం. ఈ యొక్క 15వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి భూభాగం అని మనము తెలుసుకోవాలి. ఈ అధ్యాయంలో భూభాగం పేర్లన్నీ వినబడతాయి. ఈ పేర్లన్నీ కూడా మనకు అవసరం లేదు, కానీ ఈ పేర్లన్నీ ఇశ్రాయేలీయులకు జాతికి సంబంధించినటువంటివి. అంటే విశ్వాసులమైన మనం కూడా కొన్ని పేర్లు మనం తెలుసుకోవాలి. మనకు ప్రమేయం లేదు, అయినా కూడా ఎవరికి వాళ్ళే ఆ పేర్లన్నీ చదువుకోవడం వలన మనకు తెలిసొస్తుంది. ఎందుకు ఇది ఖచ్చితంగా రాసినారు ఈ భూభాగంలో ఈ సరిహద్దుల పేర్లు, ఈ పేర్లన్నీ ఎందుకు రాశారంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క యుద్ధంలో ఇస్రాయేల్లో యుద్ధం జరుగుతుంది కదా, ఆ పాలస్తీనా ఆ ప్రాంతంలో ఇస్రాయేలీలకు మళ్ళీ ఏ తగాదా ఉండకూడదు అంటే ఈ సరిహద్దు నుంచి ఈ సరిహద్దు వరకు వాళ్లకు, ఈ సరిహద్దు నుంచి అంటే మనం ఇప్పుడు మ్యాప్లో మనం ఏం చూసుకుంటామంటే ఇండియా మ్యాప్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణము ఏ విధంగా ఉంటాయో తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము, ఉత్తరంన హిమాలయాలు, దక్షిణమున హిందూ మహాసముద్రం ఏ విధంగా ఉంటాయో అదే విధంగానే ఇక్కడ కూడా మనకు ఈ సరిహద్దులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైనా కూడా ఇది ఎప్పుడైనా మనకు మనం అంటే మనం ఉన్నా లేకపోయినా కూడా ఇది ఎప్పుడైనా కూడా తగాదా రాకుండా ఈ సరిహద్దులను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఈ యొక్క బైబిల్ను ఓపెన్ చేసి అప్పుడు తెలుసుకుంటారంట ఈ సరిహద్దులు ఏంటి, ఎంతవరకు ఉన్నాయి అనేది. అది మనము ఒకసారి ఆ యొక్క వచనాలను చదువుకుందాము. మొదటి వచనం నుంచి యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వత్తు ఎదోము సరిహద్దున అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకు ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచు వరకు అఖాతము మొదలుకొని వ్యాపించను. అది అక్రబీము నెక్కు చోటికి దక్షిణమున బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నయాకు దక్షిణముగా ఎక్కి హస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కయా వైపు తిరిగి
అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించను. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు ఉన్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించను. ఆ సరిహద్దు బెత్లే ఉగ్లా వరకు సాగి బెతెరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించను. అక్కడి నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించను. ఆ సరిహద్దు ఆకోరులోయ నుండి దెబీరు వరకు ఏటికి దక్షిణ తీరమునున్న అదుమేము నెక్కుల చోటికి ఎదురుగానున్న గిల్గాలకు అభిముఖంగా దక్షిణ దీపు వైపునకు వ్యాపించను. ఈ సరిహద్దు ఎన్షేమోస్ ఈ నీళ్ల వరకు వ్యాపించను. దాని కొన ఎండ్రోలు రోగేలు నొద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట జెన్ హిన్నోము లోయ మార్గమున దక్షిణ దిక్కున ఎబూసీల దేశం వరకు అనగా ఎరుషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయ ఎదురుగానున్న కొండ నడి కొప్పు వరకు వ్యాపించను. అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తయ నీళ్ల యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండపురముల వరకు వ్యాపించను. ఆ సరిహద్దు కిర్యాతెరయమ అను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమర బాలా నుండి సేయరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెషమెష వరకు దిగి తిమ్నా వైపు వ్యాపించను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు సిక్రోను వరకు పోయి బాలా కొండకు దాటి ఎబ్నియేలు అరవనకు ఈ సరిహద్దు సముద్రం వరకు వ్యాపించను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించని యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇది. యూదా వంశ వాళ్లకు సరిహద్దు ఇది అని మనము చెప్పుకోవచ్చు. ఈ 13, 14 వచనాలలో మనము చూసుకుంటే యెహోషువకు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్య ఉన్నటువంటి యెఫున్నె కుమారుని కాలేబుకు ఒక వంతు అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చినాడు. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షేషయి, అహిమాను, తల్మయి అనాకీయుల చేతిలో వంశకులను వెళ్ళగొట్టినారు. అంత ఈజీ కాదు. అనాకీయులు అంటే ఏం ఆషామాసి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా బలవంతులు అంట ఆ వంశాలు. వాళ్ళని వెళ్ళగొట్టాలంటే అంత ఈజీ కాదు. కానీ కాలేబు తీసుకున్న స్థలము అనాకీయుల్లో ఉన్నారు కాబట్టి కానీ ఆయన కాలేబు చాలా వృద్ధుడు. అంటే 85 ఇయర్స్ ఉన్నాడు ఆయన ఏజ్. కానీ ఆయన ఆత్మబలం గలవాడు. శత్రువులను జయించగల విశ్వాసం అతనికి ఉంది కాబట్టి ఆయన జయించగలిగినాడు. యూదా గోత్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది షిమ్యోను వాళ్ళు కూడా కలిసి ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడి నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిర్యాత్ సెఫేరు. కాలేబు ఏమని చెప్తున్నాడు? ఎవరైతే కిర్యాత్ సెఫేరును జయిస్తారో వారికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటున్నాడు. కిర్యాత్ సెఫేరు అనేది కూడా పెద్ద సామ్రాజ్యం. దాన్ని జయించాలంటే యూదా గోత్రమే పెద్ద సామ్రాజ్యము. అదే దాన్ని జయించాలంటే అందరికీ సాధ్యం కాదంట. కానీ అక్కడ ఒక ఛాలెంజ్ చేసినాడు కాలేబు గారు. ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్లో ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. కానీ కాలేబు సహోదరుడైనటువంటి కనాజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు ఆ కిర్యాత్ సెఫెర్ను జయించినాడు. ఎట్లా జయించినాడు అని అంటే ముందుగా దేవునిలో విశ్వాసంతో జయించినాడు ఆ ఒత్నీయేలు. ఆ ఒత్నీయేలు అంత ఈజీగా జయించినాడు అని అంటే దాని గురించి మనము ఒకసారి మనం ఆలోచించాలి. విశ్వాసంతో ప్రార్థించి ముందుకు పోయినాడు. ఈ ఒత్నీయేలు గురించి మనము ముందు మనం తెలుసుకోగలము. న్యాయాధిపతుల గ్రంథంలో క్లుప్తంగా చర్చించుకోవచ్చు. ఈ ఒత్నీయేలు మొట్టమొదటి న్యాయాధిపతి అంటారు. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కాలేబు ఒత్నీయేలును తన కుమార్తెకిచ్చి పెళ్లి చేసినాడు. ఒత్నీయేలు జయించినాడు కాబట్టి పెళ్లి చేసి ఇచ్చినాడు. ఈ అక్సా ఏం చేసింది? భర్త అయినటువంటి ఒత్నీయేలు ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడగమని ప్రేరేపిస్తాడు. ఇంటికి వచ్చి గాడిదను దిగగానే అంటే ఇప్పట్లో మనము ఇప్పుడు ఎట్లా దిగుతామంటే ఆటోలలోనో కార్లను దిగి ఇంటి ముందు వస్తాం కదా.
అదే విధంగానే అప్పట్లో మాత్రము ఒంటెలు గాడిదల మీదనే ప్రయాణం చేసేవాళ్ళు కదా. అక్సా కూడా ఏం చేసింది, గాడిద మీద నుంచి దిగగానే కాలేబ్ అడుగుతున్నాడు, ఆ అమ్మా నీకేం కావాలని అడిగితే అక్సా నాకు దీవెన కావాలి నాన్న అని అడుగుతుంది. దీవెన ఉంటే చాలు అంటుంది. దీవెన అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే నీళ్లు అని అనుకోవాలంట. నీరు అంటే నాకు దక్షిణ భూమి ఇచ్చినావు, ఆల్రెడీ ఇచ్చినావు, బాగుంది. కానీ అక్కడ ఇచ్చినటువంటి ఆ భూమి, దక్షిణ భూమి ఇచ్చావు కానీ దాంట్లో నీళ్లు పడవు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీటి బావులు, నీటి మడుగులు నాకు ఇవ్వు నాన్న అని అడిగినానంట. కానీ అసలు కాలేబు అస్సలు ఏమనకుండా వెంటనే మెరక భూములు, పళ్ళ భూములు ఇచ్చేసాడంట. ముందు మనము విశ్వాసంతో ఉంటే దేవుడు, అంటే దేవుడిని అడిగింది ఆమె, అడిగి విశ్వాసంతో వాళ్ళ నాన్న కూడా అడిగింది. అదేవిధంగా మనం విశ్వాసంతో ఉంటే దేవుడు కూడా మనకు కోరినవన్నీ దయచేసాడని మనం తెలుసుకోవాలి. విశ్వాసంతో మన మనవులన్నీ అడగాలి అనేది మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అంటే విశ్వాసంతో ఊరికి అడుగుతున్నాము అంటే కాదు, అది కాదు. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంతో తప్పు లేకుండా మన క్రియలు మంచివైనప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్వార్థం లేకుండా విశ్వాసంతో అడగాలి అనేది ఈ కాలేబు కుటుంబం ద్వారా మనకు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ యూదా గోత్రం చాలా పెద్దది కాబట్టి ఇక్కడ యూదా గోత్రానికి ఏమేం పట్టణాలు ఇచ్చాడో తెలుసుకోవచ్చు. చాలా పట్టణాలు ఇచ్చినాడు. అసలు అదే ఒకసారి చదవమంటే ఒకసారి చదివేసుకుందాము, అంటే ఫాస్ట్ గా చదువుతాము దాన్ని కూడా. ఆ పట్టణాల పేర్లు, అదే విధంగా యొక్క పల్లెల పేర్లు కొంచెం మాత్రం చదువుకొని మనం చివరి దానికి వచ్చేద్దాం. ఇక్కడ మనకు పల్లె మడుగుల వరకు ఇచ్చేసినారు. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవనగా కబ్సేయేలు, ఏదేరు, యాగోరు, కినాదెమోన, అదేదా, కెదాషు, హసోరు, ఇత్నాను, జీపు, తెలెము, బయలోతు, కొత్త హసోరు, కెరియోతు, హస్రోను అనబడిన హసోరు, అమాము, షేమా, మెలద, అసర్గద, హష్మోను, బెత్పెలేతు, హసర్షు వాళ్ళు, బేర్షబా, బిజ్యోత్య, బాల, ఇయో, ఎజోము, ఎల్తోలదు, కేసీలు, కుర్మా, సిగ్లగు, మద్నన్న, సన్సన్న, ఎలబాయోతు, షిల్హిము, అయిను, రిమోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. ఈ పట్టణాలు మనము గుర్తుపెట్టుకోవాలి. 29 పట్టణాలు ఇక్కడ ఉన్నాయి అనేసి. తర్వాత మైదానంకి వచ్చినారు. మైదానంలో ఏమనగా ఎస్సయేలు, జోరియా, అష్నా, జనోనా, ఎన్గనిము, తప్పుయ, ఎనాము, ఎర్మాతు, అదుల్లాము, షోకో, అజేక, షరాయి, అదితాయిము, గెదరోతాయిము అన్నవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణాలు. పెనాను, హదాష, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీసు, బొష్కతు, ఎగ్లోను, కబ్బోను, లక్మాసు, కిత్లీషు, గెదరోతు, బెద్దాగోను, నయమ, మక్కెదా అనున్నవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణాలు. లిబ్నా, ఎతేరు, ఆషాను, ఇఫ్తా, అస్నా, నెహిబు, తేలా, అజ్జీబు, మరేషా అనున్నవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణాలు. ఎక్రోను, దాని గ్రామములను, పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు, అష్టోదు ప్రాంతం అంతా దాని పట్టణములను, గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు, పెద్ద సముద్రం వరకు, అష్టోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములు, పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, ఎత్తీరు, షోకోదన, కిర్ససన, కిరియసన అను దేబీరు, అనాబు, ఎస్టేము, అనీము, గోషేను, లో, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దుమా, ఏషాను, యానీము, బెర్సెపియా, అఫేకా, హుంతా, కిరియా సర్బా అను హెబ్రోనులు, సియోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీపు, యొట, యజ్రెయేలు, ఎగ్దేయాము, జానోహు, కయ్యూను, గిబియా, తిమ్నానున్నవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్కులు, బేసురా, గెదోరు, మారాతు, బెతనోతు,
ఎత్తెక్కోనినవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యాత్యరీమునగా కిర్యాత్ బయలు రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతారాబా, మిద్దీను, శెకాను, నిబ్షాను, ఇల్లెల్మహకు, ఎస్కేలి అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఇక్కడ ఎందుకు మనం ఒక్కసారి అంటే మనం చెప్పుకున్నాం కదా, అక్సాకు ఇచ్చినారని. అక్కడ ఉన్నటువంటి నీటి మడుగులు ఉండవంట. రాతి నేల ఉంది కాబట్టి, ఉప్పు సముద్రం ఉంది కాబట్టి నీళ్లు ఉండవంట అక్కడ. అది ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు కాలేబు సంతానంలో వాళ్లకు వారసత్వం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఆ యొక్క వాళ్ళకు కాదు, కానీ అల్లుడైనటువంటి ఒత్నీయేలుకు ఆ యోగ్యత ఇచ్చాడు. యెహోషువ 14వ అధ్యాయము 13వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ఇక్కడ మనము 60వ వచనంలో కిర్యాత్యరీము అని చదువుకున్నాం కదా. అంటే కిర్యాత్ బయలు, రబ్బా అన్నవి మనము చదువుకున్నాము. ఈ కిర్యాత్ బయలు అంటే బయలుదేవత పట్టణము అని ఈ యొక్క కిర్యాత్ బయలు అనునవి కిర్యాత్యరీమునకు పురాతన నామం అని చెప్తారంట. ఈ కిర్యాత్యరీము అనున్నది అడవులు కలిగినటువంటి పట్టణము. ఈ యొక్క కిర్యాతబేలు అంటే బయలుదేవత పట్టణం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ గిబియోనుల పట్టణములలో ఒకటి దాని అసలు పేరు బయలు లేక కిర్యాత్ బయలు అని అంటారంట. తర్వాత ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొనిన తర్వాత అది సుమారు 20 సంవత్సరాల వరకు ఇతటనే ఉంచబడిందంట. అంటే ఈ పట్టణంలోనే ఉంచబడిందంట. దావీదు ఈ స్థలము నుండి మందసమును యెరూషలేమునకు తీసుకొని వచ్చాను. ఇక్కడి నుంచే తీసుకొచ్చాడంట. ఇంకా ఇర్మియా కాలంలో చంపబడిన ప్రవక్తయగు ఊరియా కూడా ఈ ఊరి వాడే అని చెప్తారు. అంటే ఇది కిర్యాత్యరీము గురించినటువంటి సంగతి. ఇక్కడ మనం యెహోషువలో ఇక్కడ మనము 13వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చినాడు. అందుకే కాలేబు వలె మనం కూడా నిండు మనసుతో విశ్వాసంతో ప్రార్థిస్తే అన్ని సమకూర్చగలడు మన దేవుడు. అటు విశ్వాసము నిండు మనస్సు మనందరికీ దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సునందక్క, ప్రేయర్ మీరే కదా? ఎవరైనా గోత్రం గురించి చెప్పండి అమ్మా. తర్వాత ఎవరైనా సరే. సునీత, నేనే సునీత. అంటే ఫాదర్ అన్సెస్టర్స్ అని ఉంది. అంటే తండ్రి వంశానికి చెందినటువంటి వారిది. ఫాదర్స్ అంటే పేరెంటల్ అంటే తండ్రికి సంబంధించిన సంతానాన్ని గోత్రం కింద ఇంటి పేరును గోత్రంగా చెప్తున్నారా ఇక్కడ మీరు చెప్పేది ప్రకారం? అయితే అంటే కదా కాదా? ఇప్పుడు మనకు బైబిల్లో 12 గోత్రాలు అని చెప్పినాడు కదా. అట్లా అంటే యూదా గోత్రము అట్లా అంటే యూదాకు సంబంధించిన సంతానం అంతా యూదా గోత్రము. అంటే ఫాదర్ టు గోత్రము అంటే ఏంటి? అదే గోత్రం అంటే వాళ్ళు ఏ వంశానికి చెందింటే దాన్ని ఆ గోత్రం కింద చెప్పినారు. ఇంటి పేరు ఒక జనాంగపు మూల పురుషుణ్ణి గోత్రం అంటారు. గోత్రకర్తల యుగమునకు తండ్రి కుటుంబమునకు పెత్తందారుగా నుండెను. కాబట్టి మొదట మూల పురుషునికి, వాని తర్వాత వాని పెద్ద కుమారునికి, తర్వాత వాని పెద్ద కుమారునికి అట్లా పెత్తందారుగా పారంపర్యాచార్యము ఇది వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని గోత్రము అంటారు. గోత్రకర్త అంటారు. హిందూ దాంట్లో వేరేగా ఉంది గోత్రం అంటే. చెప్పండి. గోత్రం గురించి చదివినాను దాన్ని నేను.
హిందూ ఆచారం ప్రకారము. ఆ! అదే అందుకనే నేను అడిగినాను. మన దాంట్లో ఎట్లా ఉంది అనేది. హిందూ దాంట్లో బ్రాహ్మిన్స్ ని ఎక్కువగా తీసుకొని వంశాలు తయారు చేస్తున్నారు. అంటే ఒక కాదు, కులాన్ని కాదు, పైకి కాదు, అభివృద్ధి కాదు, ఉంది కాదు, కాదు. చదివింది నేను. అంటే ఒకసారి ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. గోత్రం అంటే ఏంటి అనేది. హెబ్రీయులకు సంబంధించి మూల పురుషులను గోత్రకర్తలుగా ఉపయోగించుకుంటూ వచ్చినారు అనమాట. అట్లా మన బైబిల్ ప్రకారం యాకోబు యొక్క 12 కుమారుల పేర్ల మీద 12 గోత్రాలు వచ్చినాయి. మన ఆ బైబిల్ ప్రకారం గోత్రాలు అయితే అదే వచ్చినాక గోత్రం అంటే ఏంటి? గోత్రం అంటే గోత్రం కానీ అంటే గోత్రం ఏంటి? అంటే అదే వాళ్ళ పేర్ల మీద అభివృద్ధి పొందిన వంశాలు, కుటుంబాలు ఆ గోత్రం కింద వాళ్ళ పేరు గోత్రం కింద వచ్చినారు. ఇప్పుడు మనం ఏ ఇప్పుడు గోత్రం యూదా అంటాము? గోత్రము, రూబేను గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, అదే వాళ్ళ 12 పేర్లు గోత్రాలు ఉన్నాయి. యాకోబు కుమారులకు సంబంధించి అన్ని 12 గోత్రాలు ఉన్నాయి. అవి కరెక్టే. లేవి గోత్రం ఉంది. ఏమడుగుతుందంటే గోత్రం అంటే ఏంటి అని అడుగుతుంది. అది గోత్రం అంటే అదే వాళ్ళకి సంబంధించిన వంశములు, అదే కుటుంబాలన్నీ ఆ గోత్రం కిందకి వస్తాయి. వంశం వేరట. వంశం వేరు, గోత్రం వేరు. ఎక్స్క్యూజ్ అమ్మా. ఆ వంశం అన్నా లేదు లేదు లేదు. చూడండి ఇక్కడ ఉంది ఆ మాట. ఇదిగో ఇక్కడ ఉంది చూడు 15వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది చూడండి. ఆంటీ చెప్పండి. యూదా, 1వ వచనంలోనే ఉంది. అంటే ఒక యూదా వంశస్థుల గోత్రమునకు గోత్రం అంటారు. వారి ఇప్పుడు వంశముల గుడిపల్లెల్లో చీట్ల చొప్పున గుడిపల్లెల వంశంని ఒక గోత్రం అంటారు. ఆంటీ మళ్ళీ చెప్పండి. గుడిపల్లెల్లో ఉంటారు ఒక గోత్రం అంటారు. డాలు వాళ్ళు ఉంటే ఒక గోత్రం అంటారు. అట్లా ఒక ఇంటికి సంబంధించినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే గోత్రికులు. ఇప్పుడు గుడిపల్లెలని అంటారు. ఇప్పుడు మీ అంకుల్ను వాళ్ళంతా గుడిపల్లెలు దండిగా ఉండారు. ఇక్కడ వాళ్ళందరినీ గుడిపల్లెలనే పిలిచేది. డాలును కూడా, డాలు అన్నను కూడా డాలు అని పిలిచేవాళ్ళంట. కాదండి, గోత్రం సరైన ఆన్సర్ నాకు దొరకలేదు. కానీ కొంచెం ఒక్కసారి మీరు మీకు అందరూ తెలిసింది ఊరికే చెప్పండి గూగుల్లో అక్క, ఒక సెర్చ్ మనోరంజన్ అక్క. చేయండి. రేపు మీకు తెలిసింది చెప్పండి. రేపు సెర్చ్ చేసి రేపు సెర్చ్ చేసి చెప్పండి. ఒక ఐడియా మీరేమనుకుంటున్నారో చెప్పండి. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. అంతేగా ఒక పెళ్లి సంబంధం వస్తుంది కదమ్మా. పెళ్లి కొడుకోళ్ళు ఏ గోత్రం అంటారు, పెళ్లి కూతురోళ్ళు ఏ గోత్రం అంటారు, గుడిపల్లి అంటే ఇక్కడ అంటారు, అక్కడ శ్రీరమలు అంటారు. చెప్పు నాన్న, చెప్పురా. అంటే మీరు అడిగేది గోత్రం అనే దానికి చెప్పినమ్మా నేను, అంతే. అవునవును, కరెక్టే లేండి. రేపు చేసుకున్నాము. పేరు ఎవరమ్మా? నేనక్క సునందక్క సునంద చెప్పురా. స్టార్ట్ చేయాలా? చెప్పి లేదు. మ్యూట్ తీసేసి సునందక్క, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నావు సునంద. ఎక్కడ 2 ముగ్గురు చేరిన బిడ్డ ప్రార్థించరు అక్కడనే ఉంటా అని చెప్పినారు ప్రభా. ఇదిగో నాయన మా మధ్య ఉండి మా ప్రార్థన మనవులు ఆలకించడం తండ్రి. గత పాగలంతా నీ కాపుదల రెక్కల కింద భద్రపరిచిన స్తోత్రాలైనా దేవ, మేము చేసిన నానా మీద పాపం మీ ప్రశస్త రక్తంలో కడిగి శుద్ధి చేయని నడుచున్నా తండ్రి. దేవ, మేము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన నీ మనవి చేరి నమ్ముచున్న తండ్రి. ఇక్కడ చేరువిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఈ కాపుదల భద్రతలో ఉంచి నడుచున్నా తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రార్థనలన్నీ వింటున్నారని, ఈ ప్రార్థన కోసం ప్రయాసపడుతున్న వారందరినీ ఆశ్రయించి నడుచున్నాం ప్రభా. ఈ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరచు. ప్రతి కుటుంబాన్ని ఒక్క అవసరం తీర్చే గొప్ప దేవుడని మేము నమ్ముచున్నాను ఆయన. దేవన తండ్రి. దేవ, జయమ మార్కంటలో ఫ్యామిలీని ఆశ్రయం తండ్రి. అంకుల్ని ఆశ్రయించి
ఆంటీని ఆశ్రయించండి. వారిని నీ కాపుదల భద్రతలో మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపలో భద్రతలో వారిని కాపుదల ఉంచమని అడుచున్నాం ప్రభా. వారికి ఏ అవసరతో మీకు బాగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరి అవసరం తీర్చమని అడుచున్నాం. తండ్రి అదేలాగిన మెర్సీ శాంతకుమార్ ఆంటీని ఆశ్రయించండి. వారి ఫ్యామిలీని ఆశ్రయించండి. అక్కడ జాస్లిన్ ఆంటీని మెర్సీ శాంతకుమార్ ఆంటీని ఆశ్రయించండి. వారిద్దరికి నువ్వు తోడునండి. వారిని కాపుదల్లో భద్రతలో ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆంటీకి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి పరిశుద్ధాత్మతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగోనైనా శాంతి సుధమ ఆంటీని ఆశ్రయించండి ప్రభా. ఆంటీ కుటుంబంలో ఏ అవసరత ఉన్న ప్రభా మీకు బాహటని తెలుస్తుంది. ఆంటీ కావాల్సిన సహాయాన్ని, ఆంటీ కావాల్సిన కృపను తండ్రి, ఆంటీకి ఏ అవసరత ఉన్నా అవసరం తీర్చమని, పిల్లల విషయంలో సహాయం చేయమని, వారికి ఏ అవసరం తండ్రి అది మీరు తీరుస్తానని మేము నమ్ముతున్నాం ప్రభా. అదేలాగున శోభాకాల ఫ్యామిలీని ఆశ్రయించండి. వారిని కాపుదల భద్రత ఉంచమని నడుచున్నాం తండ్రి. తండ్రి అక్క బిడ్డను ఆశ్రయించి ప్రభ, ఎగ్జామ్ రాసిన ప్రభ నీ కృపలో భద్రపరిచి ఆమెకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేటట్లు దయచేయమని నడుచున్నాం ప్రభ. అదేలాగా అన్నను ఆశ్రయం తండ్రి, నాకు నా ఆరోగ్యం పూర్తిగా నయం చేయమని నడుచున్నాం ప్రభ. నీ పరిశుద్ధాత్మ నింపుమని అడుగుతున్నాం ప్రభ. నీ కృపలో భద్రతలో అక్క ఫ్యామిలీని ఆశ్రయించిన అన్నను ముట్టి స్వస్థపరిచి మీ పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుతున్నాం ప్రభ. అదేలా తండ్రి కరుణ ఎక్స్బో అంటే అక్కను ఆశ్రయం తండ్రి, వారి ఫ్యామిలీని తండ్రి, మనల్ని ఆశ్రయించుకుని నడుచుకున్న తండ్రి. నేను ఇద్దరు కొడుకులను ఆశ్రయించు, కొడుకులు ఆశ్రయించుకున్న తండ్రి, వారి ఫ్యామిలీని ఆశ్రయించండి. అక్క రాకపోకలను తోడు నిడగండి, కాపాడి నీ కృపలో భద్రతలో ఉంచమని, నిరంతరం నీ సేవలో భద్రపరచమని అడుగుతున్నాం ప్రభు. అదేలాగా ఉజ్జుల ఆంటీని ఆశ్రయించండి. ఆంటీ ఒంటరిగా ప్రభు, ఆంటీకి నీకు తోడు నిడగండి, పరిశుద్ధాత్మ నింపండి. నీ కృపలో భద్రతలో ఉంచండి తండ్రి. ఆంటీ విజ్ఞాపన ప్రభు దాన్ని చేయటకు నీ కృపలో భద్రపరచమని, తన ఫ్యామిలీ ఆశ్రయించి మనవరాలను ఆశ్రయించమని నీ కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అదేలాగిన మునిని ఆశ్రయించి ప్రభు, మృతి పేరుని ఆశ్రయించండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి. తనకున్న అనారోగ్యాన్ని పూర్తిగా నయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపలో మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, పిల్లల్ని ఆశ్రయించండి. వారు చదువుతున్న విద్యను ఆశ్రయించని అడుగుతున్నాం తండ్రి. అదేలాగా నా రాణేశ్వరి అక్కడ ఆశ్రయించండి. వారి ఫ్యామిలీని ఆశ్రయించండి. అన్నను ఆశ్రయించండి ప్రభు. అక్కడ రాకపోకలను తోడు కాపాడి సంరక్షించండి. పిల్లల విషయంలో సహాయం చేయండి ప్రభు. పిల్లలు నీ ఎందు భయభక్తులు కలిగి జీవించుటకు వారికి మంచి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీ బిడ్డలుగా వారిని నీ సేవలో వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. అదే నా చంద్రకళను ఆశ్రయించండి. వారి ఫ్యామిలీ తండ్రి, పిల్లల్ని ఆశ్రయించండి. వారి చదువును ఆశ్రయించండి ప్రభు. వారు చదువుతున్న వారి జ్ఞానం దయచేయమని నేను కాపాడమని అడుగుతున్నాం ప్రభు. అదేలాగన రాజరావును కూడా ఆశ్రయించండి. ఆయన రాకపోకలను తోడు అడగండి, కాపాడి సంరక్షించమని అడుగుతున్నా ప్రభు. అదేలాగా నా ప్రేమలో తక్కువ ఫ్యామిలీని ఆశ్రయించండి. కొడుకుని ఆశ్రయించండి. అన్నను ఆశ్రయించండి. అన్నకు మంచి ఆరోగ్యం దయచేయమని, నీ కాపుదల భద్రతలో కుటుంబాన్ని సంరక్షణలో ఉంచమని అడుగుతున్నాం ప్రభు. బిడ్డ వివాహం సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అదేలాగా నా సోనిని, స్టెల్లా వాళ్ళ ఫ్యామిలీ, శైలజ వాళ్ళ ఫ్యామిలీని ఆశ్రయించండి. వారికి ఎలాంటి అవసరం ఉన్నాయి ప్రభు, వారికి సహాయం చేయమని, నీ కృపలో భద్రతలో వారందరినీ ఆశ్రయించి అడుగుతున్నాం తండ్రి. మరి అరుణకల ఫ్యామిలీ వస్తుంది. అరుణక కొడుకు ఉద్యోగం సహాయం చేయ ప్రభు. నీ కాపుదలో తండ్రి ఆ ఉద్యోగం నీ కృపతో భద్రపరిచి వచ్చేటట్లు దయచేత నింద్రులో సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. మన వాళ్ళను ఇంకొక ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి. పాపను కాపాడి కోడలను ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభు. మరి మొక్కని ఆశ్రయించండి. ఆమె చేసిన భర్తను, పిల్లల్ని, పనుమనులు, మనరాలను, కోడలను కూడా ఆశ్రయించండి. వారి పని పాటల తండ్రి, వారికి అవసరతున్నా మీకు బాహటం తెలుస్తుంది. వారి ఒక్కరి అవసరం తీర్చమని అడుగుతున్నాం ప్రభు. నీ కృపలో భద్రతలో ఉంచమని తండ్రి, వారిని కాపుదల్లో ఉంచమని అడుగుతున్నాం ప్రభు. మరి ముఖ్యంగా సునీతను ఆశ్రయించండి. సురేష్ని ఆశ్రయించండి. పిల్లలు చదువుతున్న ప్రభు మంచి జ్ఞానాన్ని ఉంచి నీ కాపుదల్లో భద్రతలో ఉంచండి. నిన్ను నీ సంరక్షణ పోషణలో వాళ్ళని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. మనోరంజక ఫ్యామిలీని ఆశ్రయించండి. పిల్లల్ని ఆశ్రయించండి. బిడ్డను, అల్లుడిని ఆశ్రయించండి. అన్నను కూడా నీ కాపుదల భద్రతలో ఉంచమని, వారి ఫ్యామిలీని సేవ చేయటకు నీ కృపలో ఉంచడానికి వీళ్ళ స్తోత్రాలను లేకన ఇస్తారు. అనకను ఆశ్రయించి ప్రభు తండ్రి, పిల్లలు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. నీ కాపుదల భద్రతలో ఉంచి అక్కను కూడా నీవు సంరక్షణ పోషణలో ఉంచమని, కావాల్సిన సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అదేలాగా సునీతను, సంపదను ఆశ్రయించండి.
వారిని నీ కాపుదల్లో ఉంచమని తండ్రి. సంపద చేసిన ఉద్యోగాన్ని ఆశ్రయం తండ్రి. సునీత రాకపోకలందు సంపద రాకపోకలని తోడు కంటే కాపాడి సంరక్షించండి ప్రభు. వారి ఇంటికి అడ్డుకొనిస్తున్న ప్రభు నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ ఇట్లా ఈ విధంగా చేరి నేను స్థుతించటకు ప్రార్థించడం మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను మా ఫ్యామిలీ ఆశ్రయం తండ్రి నీ కృపలో భద్రతలో ఉంచమని దేవా మాకు సహాయం చేయమని. సారా సిస్టర్ని ఆశ్రయించి ప్రభు. సారా సిస్టర్ని కాపుదల భద్రతలో ఉంచండి తండ్రి. ఒంటరిగా ఉన్న ప్రభు ఎలాంటి సోదరులు కలగకుండా తండ్రి ఆంటీని కాపుదల భద్రతలు ఉంచండి. తను చేసిన సేవను ఆశ్రయించండి. నీ కృపలో ఆంటీని ఎల్లవేళ్ళ కాపుదల సంరక్షణలో ఉంచమని. ఈ రాత్రి కాలం మేము భోజనం చేసి మా పడకలకి వెళ్తున్నాం తండ్రి. మా పడకల చుట్టూ మీ దూతలను కంచె వేసి కాళ్ళ నుంచి మంచి నిద్ర కలగజేసి ఉదయం లేసి నిన్ను స్తుతించుటకు మమ్మల్ని జీవంతో లేపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు పరలోకమందు మా మా తండ్రి, తండ్రి, నీ నామం చెప్పబడగా, నీ రాజ్యం వచ్చునుగాక, మా అనుదిన ఆహారమును మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని సిస్టర్ మన ప్రభువైన యేసు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన నీడ ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకును ఈ రోజు వాక్యం చెప్పిన వాక్యం కొరకును మరి దేవుడు తోడుగా ఉండి రాత్రి మనందరికీ కూడా మంచి నిద్ర ఇచ్చి మరి యొక్క నూతన దినాన్ని మనందరికీ దయచేసి ప్రభు నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.